ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి విషాదం చుట్టేసింది. ఫిల్ హ్యూస్ మరణించిన 11 సంవత్సరాల తర్వాత మెల్బోర్న్లో 17 ఏళ్ల యువ క్రికెటర్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ఫెర్నట్రీ గల్లీ ప్రాంతంలోని వాలీ-ట్యూ రిజర్వ్ మైదానంలో జరిగిన ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రీడా సమాజాన్ని కుదిపివేసింది. స్థానిక క్రికెట్ క్లబ్కు చెందిన బెన్ ఆస్టిన్ తన జట్టు తరపున బుధవారం జరగాల్సిన టీ20 మ్యాచ్కు ముందు నెట్స్లో సాధన చేస్తున్నాడు. ఆ సమయంలో తలకు బంతి తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో అతడు హెల్మెట్ ధరించినట్టుగా చెబుతున్నారు. అయితే బంతి బలంగా తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన బెన్ కు వెంటనే వైద్య సహాయం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించి మోనాష్ మెడికల్ సెంటర్ కు తరలించారు. వైద్యులు అతడిని లైఫ్ సపోర్టర్ లో ఉంచిన చివరకు గురువారం ఉదయం బెన్ ఆస్టిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఫెర్నట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బెన్ ఆస్టిన్ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ కూడా ఆడేవాడు. ఫెర్నట్రీ గల్లీ, మాల్గ్రేవ్, ఈల్డెన్ పార్క్ క్రికెట్ క్లబ్లతో అతడు చురుకైన సభ్యుడిగా ఉన్నాడు. ఈ విషాదం ఫిల్ హ్యూస్ మరణాన్ని గుర్తు చేస్తోంది. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో బౌన్సర్ తాకి మెడకు గాయం కావడంతో హ్యూజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత ఆటగాళ్ల భద్రతపై అంతర్జాతీయంగా మరింత దృష్టి పెరిగింది. ఈ ఘటన తర్వాత క్రికెట్లో ఐసీసీ కంకషన్ రూల్స్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బెన్ ఆస్టిన్ మరణం ఈ బాధను మళ్లీ గుర్తు చేసింది.